నమస్కారం ఫ్రెండ్స్. ఇది ఆంధ్రప్రదేశ్లో వైఎస్ షర్మిల గారు పాపం ఇది కాంగ్రెస్ పార్టీకి అంటే బేసికల్గా కాంగ్రెస్ పార్టీ అనేది ఇక ఇట్ టేక్స్ టైం. అంటే అక్కడ ఆంధ్రప్రదేశ్లో ఇది ఒక స్థాయికి రావడానికి టైం పడుతుంది. ఎందుకంటే ఇప్పుడు కాంగ్రెస్లో ఉన్న వాళ్ళంతా మెజారిటీ వైసీపీకి వెళ్ళిపోయారు, కొద్దిమంది యొక్క టీడీపీలకు పోయినారు. సో కాబట్టి ఫ్రమ్స్ అదొక ప్రాపగాండా, ఒక దుష్ప్రచారం చేసారు. ఇది కాంగ్రెస్ ఆంధ్రప్రదేశ్కి ఒక ఇది అంటే విడగొట్టడం వల్ల ఏదో నష్టం జరిగిపోయింది అని ఒక భ్రమను క్రియేట్ చేసారు, కేవలం వాళ్ళ యొక్క పార్టీని బలోపేతం చేసుకోవడానికి. మరీ ముఖ్యంగా ఈ జగన్మోహన్ రెడ్డి గారు. సో ఏది ఏమైనప్పటికీ ఇది కొన్ని ప్రత్యేక పరిస్థితులలో విడగొట్టాల్సి వచ్చింది. అది అయిపోయింది, అది గతం. ఓకే. సో ఆంధ్రప్రదేశ్ అన్ని రకాలుగా వృద్ధి చెందాలని మేము కోరుకుంటున్నాం. ఇది ఒక తెలంగాణ బిడ్డగా. సో అందరూ మంచిగా ఉండాలని కోరుకుంటాం. ఓకే, సింపుల్. సో అయితే ఇక్కడ క్రమంలో నేను ఏం చెప్తున్నా అంటే ఇక్కడ కాంగ్రెస్ పార్టీ గురించి కంటే కూడా వైఎస్ షర్మిల గారు. ఓకే. సో వైఎస్ షర్మిల గారు ఇది యొక్క మన రాజశేఖర్ రెడ్డి గారికి వారసురాలు. సో జగన్మోహన్ రెడ్డి గారికి తండ్రి యొక్క వారసత్వం మీద ఎంత హక్కు ఉందో వాళ్ళ బిడ్డకు కూడా అంతే హక్కు ఉండాలని కోరుకుంటున్నాం. ఆ విధంగా ఆమె శతవిధాల ప్రయత్నం చేస్తుంది. అయితే వైఎస్ షర్మిల గారిని ఇదంతా ఆమె గురించి ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే ఈ యొక్క వైసీపీ, ఈ బీజేపీ బీజేపీ అంటే ఈ యొక్క బీజేపీ కానీ వైసీపీ కానీ ఇక్కడ తెలంగాణలో బీఆర్ఎస్ కానీ వాళ్ళు ఏంటంటే వాళ్ళే ఎల్లకాలం రూల్ చేయాలి, వాళ్ళే దోసుకోవాలి, వాళ్ళ మాటనే శిలాశాసనం. ఇది మంచి చేసినా చెడు చేసినా అడుకోకూడదు. సో ఇది అంటే ప్రజాస్వామ్యానికి, ఒక రాజ్యాంగ విలువలకి, కాన్స్టిట్యూషన్కి, రాజ్యాంగానికి ఇవన్నిటికీ బద్ధ వ్యతిరేకం అన్నట్టు, ఒక నియంత వెనకట. సో దట్ డస్ నాట్ వర్క్ ఇన్ డెమోక్రసీ. భారతదేశము ఒక ప్రజాస్వామిక దేశం. మెజారిటీ ప్రజలు ఏం కోరుకుంటే అదే జరుగుతుంది. సో ఆ క్రమంలో ఇక ఏది అట్లా నిరంకుశత్వం చేస్తే తెలంగాణ ప్రజలు కేసీఆర్ గారిని ఎక్కడ పెట్టినరు, మళ్ళీ వచ్చే పరిస్థితి ఉందా అనేది ఇక మీరు సెల్ఫ్ అనలైజ్ చేసుకోండి. ఓకే, అంటే మీరు సొంతంగా విశ్లేషించుకోండి. సో ఆ క్రమంలో నాకు తెలిసి మోడీ గారికి కూడా నువ్వు ఎంత రాముని పేరు వాడుకున్నా, అయోధ్యకి ప్రత్యేక రైలు పెట్టినా, ఎన్ని చేసినా అది ఇప్పుడు తిరుపతికి ఎట్లయితే డబ్బులు వస్తున్నాయో అవన్నీ ఇట్లా అయోధ్యకు వచ్చేటట్టు చేసుకునే ప్రయత్నము, అక్కడ భూముల రేట్లు పెంచుకునే ప్రయత్నంలో ఇక ఆడ ఉత్తర భారతదేశం ఆర్య బాపనోళ్ళు ఇక కుట్రలు పన్ని అట్లా ఇక మనం ఎంత ఎడ్డోళ్ళని చేసి ఆడుకుంటారు, మీడియాని కంట్రోల్లో పెట్టుకొని, సోషల్ మీడియా కానీ నేషనల్ మీడియా, రెగ్యులర్ మీడియా కానీ. సో ఏది ఏమైనప్పటికీ ఇక్కడ ఇక నరేంద్ర మోడీకి కూడా, ఎందుకంటే ఇప్పుడు ప్రజలు అన్ని రకాల కష్టాలు పడుతున్నారు. ఏ రాష్ట్రం అన్న తీసుకోండి, దేశంలో ధరలు పెరిగినాయి, తర్వాత యొక్క ఇది అన్ఎంప్లాయ్మెంట్ పెరిగింది, వచ్చే ఆదాయం తగ్గింది, యొక్క ఖర్చులు పెరిగినాయి. సో సామాన్యుడు బతకలేని పరిస్థితి వచ్చింది. సో కాబట్టి నరేంద్ర మోడీ ఈసారి వచ్చేయడానికి అవకాశం, అంటే కేసీఆర్కి ఏ గతి పట్టిందో నరేంద్ర మోడీకి కూడా అదే గతి పట్టే అవకాశాలు ఉన్నాయి. ఇక ఇప్పుడు వాళ్ళిద్దరికి క్లోజ్ ఫ్రెండ్, దోస్తి, వాళ్ళకి ఈ యొక్క కుళ్ళు కుతంత్రాలు అన్నీ దగ్గరుండి ఈ యొక్క ఎట్లా దోసుకోవచ్చు, ఎట్లా తప్పించుకోవచ్చు అనేది అన్నీ దగ్గరుండి నేర్పించినటువంటి జగన్మోహన్ రెడ్డి వాళ్ళని మించి 2 ఆకులు ఎక్కువ చదివిండు. ఓకే. సో గూండా, రౌడీ, మనీ లాండరింగు, భూగర్భ ఖనిజాలు అనేక ఎత్తుకుపోయిండు, అనేక రకాలుగా. అంటే ఇక వాళ్ళిద్దరిని మించి వాళ్ళేం తక్కువ కాదు. సో వాళ్ళకంటే 2 ఆకులు ఎక్కువనే చదివిండు. ఎవరినైనా కొడతాడు, సంపుతాన్ని బెదిరిస్తాడు, సంపుతాడు కూడా. సో ఆ క్రమంలో ఇప్పుడు వైసీపీ యథా రాజా తదా ప్రజ అన్నట్టు వైసీపీకి సంబంధించిన వాళ్ళు యొక్క జగన్మోహన్ రెడ్డి గారు కానీ, వాళ్ళ మంత్రులు కానీ, లేకపోతే వాళ్ళ కార్యకర్తలు కానీ గూండాయిజం, రౌడీజం. అది డాక్టరు, ఆయన సుధాకర్ డాక్టర్ని ఆయన యొక్క కిట్టులు లేవంటే ఆయనను ఆ యొక్క గుండు కొట్టించి అట్లా కట్టేసి ఆ విధంగా ఆయన ఆత్మహత్య చేసుకోవడానికి కారణమైనరు. ఇంకా అట్లనే ఆమె ఎవరో ఇది మా కరోనాది ఆక్సిజన్ సిలిండర్ లేవంటే, ఫెసిలిటీస్ లేవు, లేకపోతే ఆక్సిజన్ సిలిండర్ లేదంటే ఆమెను అరెస్ట్ చేశారు. అట్లా ఇక ఆయన అంటే ఎవరు నొప్పి అయినా ఏడవకూడదు అన్నట్టు జగన్మోహన్ రెడ్డి రాజ్యంలో. ఓకే, గుండా రాజ్యంలో. సో ఆ క్రమంలో చెల్లెని కూడా అనేక రకాలుగా ట్రోల్ చేసారు. ఇక రోజా అనేట ఆమె, ఇంకా ఆమె బతికెంతనో, శ్రీరెడ్డి ఆమె బతికెంతనో,
అట్లాంటి వాళ్ళందరూ ఇలా అప్పుడేమో యొక్క జగన్మోహన్ రెడ్డికి అనుకూలంగా ఓటేయమని పాదయాత్ర చేసినప్పుడేమో మంచిది షర్మిల గారు, ఇప్పుడు చెడ్డదైపోయింది. అది వాళ్ళ విజ్ఞతకి వదిలేద్దాం. సో ఆ క్రమంలో ఆమెను ట్రోల్స్ చేసుడు కాకుండా భయోత్పాతానికి గురి చేసే ప్రయత్నం చేస్తారు. విందాం షర్మిల గారు ఏం మాట్లాడారో, విన్నాక దానికి చూద్దాం ఆమె ఏమంటుందో. ఓకే, ఇది ఇంకొకడు మొన్న బాపట్లలో సభ పెట్టి వస్తే రాజశేఖర్ రెడ్డి బిడ్డ కాబట్టి బాపట్ల నుంచి అడుగు బయట పెట్టనిచ్చారట. ఒక్క నిమిషానికి నేను రాజశేఖర రెడ్డి బిడ్డను కాదనుకుందాం. రండి, ఎంతమంది వస్తారో రండి, ఏం చేస్తారో చేయండి, మీ దమ్మేంటో చూపించండి. సిగ్గుండాలి కదా రాజశేఖర రెడ్డి గారి పేరు పెట్టుకొని రాజశేఖర రెడ్డి గారి ఆశయాల కోసమని నిలబడ్డామని చెప్పుకుంటూ ఇంత దయనీయంగా, ఇంత దరిద్రంగా, ఆడ మగ తేడా లేదు, ఉచ్చం నీచమని తేడా లేదు, 5 సంవత్సరాలలో అన్ని మాటలు తప్పారు, ఘోరంగా పరిపాలన చేశారు. రాజశేఖర రెడ్డి గారి సంక్షేమ పాలనకు, జగనన్న పాలనకు, నక్కకు నాగలోకానికి ఉన్నంత తేడా ఉంది. ప్రతి మాట తప్పారు. ఇప్పుడు నేనొచ్చి ఇక్కడ మీ తప్పులు ఎత్తి చూపుతున్నానని చెల్లెల్ని అన్న ఇంగితం లేదు. ఇదే పార్టీని 3200 కిలోమీటర్లు పాదయాత్ర చేసి నేను నా భుజాన మోసిన రోజులున్నాయి. సమైక్య ఆంధ్ర కోసం తిరిగాను, అలాగే ఓదార్పు యాత్ర చేశాను, అలాగే బాయ్ బాయ్ బాబు అనే ఒక క్యాంపెయిన్ నడిపాను. ఎక్కడ అవసరం ఉంటే అక్కడ నాకు ఈ పదవి కావాలి అని ఎప్పుడు నోరు తెరిచి అడగకుండానే వాళ్ళకి ఏ అవసరం ఉంటే అది చేశాను. ఆ పార్టీ మొక్కై ఉన్నప్పుడు నేను నీళ్లు పోసాను, నేను ఎరువు పెట్టాను, నా చేతులతో కాపాడాను. ఇప్పుడు అది చెట్టయింది. చెట్టయ్యాక నా అవసరమే లేదు అంటున్నారు కదా. మీ అహంకారమే చూపిస్తున్నాయి మీ మాటలు. ప్రజలు గమనిస్తున్నా, మళ్ళీ చెప్తున్నా, నేను ప్రజల కోసం వచ్చా. చెప్పండి మిత్రులారా, అట్లా బెదిరియడం కరెక్టేనా వైసీపీ వాళ్ళు? ఎవరి ఇష్టం రా అయ్యా, ఎవరి పార్టీ వాళ్ళ ఇష్టం, ఎవరు చెప్పాలనుకున్నది వాళ్ళు చెప్తారు. నిజంగా వాళ్ళు చెప్పిన దానిలో మేక్ సెన్స్ ఉంది, న్యాయం ఉంది, ధర్మం ఉంది అయితే వాళ్ళకి ఓటేస్తారు. లేదు జగన్మోహన్ రెడ్డి గారే మంచి సుపరిపాలన చేస్తే జగన్మోహన్ రెడ్డి గారికి వేస్తారు. కానీ ఒక వ్యక్తికి తనకిచ్చిన రాజ్యాంగం ఇచ్చినటువంటి భావస్వేచ్ఛని తీసేసే హక్కు అయితే జగన్మోహన్ రెడ్డి గారికి లేదు కదా. అవునయ్యా జగన్మోహన్ రెడ్డి గారు, మీరు మంచిగా పరిపాలిస్తే అవి ప్రచారం చేసుకోండి, ఎవరొద్దన్నారు. కానీ ఇప్పుడు షర్మిల గారు ఆమెకు కరెక్ట్ అనిపించింది ఆమె చెప్పుకుంటే వాట్ ఈజ్ రాంగ్ ఇన్ దట్? యాజ్ పర్ ద which law in the constitution or the which article in the constitution she does not have any right? On what basis you or your party activists are threatening her? చెప్పండి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు, నీ రక్తం పంచుకొని పుట్టినటువంటి చెల్లెలు కదా, నువ్వు జైల్లో ఉన్నప్పుడు నీ గెలుపు కోసం కష్టపడ్డ నీ చెల్లెలు 3600 కిలోమీటర్లు పాదయాత్ర చేసిన నీ చెల్లెలు ఇవాళ నీతో ఐడియాలజీ కానీ లేకపోతే ఇక చాలా కారణాలు ఉండొచ్చు. ఒక్క షర్మిల గారు ఒక్కరే విభేదించలేదు కదా మీతో. కొండా సురేఖ దంపతులు ఇప్పుడు లేరు మీతో టచ్లో, అట్లా సూర్యుడు లేరు, మీ నాన్నగారితో టచ్లో ఉన్న ఎవరు ఇప్పుడు మీతో దాదాపు చాలామంది లేరు కదా. రఘురామకృష్ణరాజు గారు అయితే పొద్దుగాలు వేస్తే ఇది అంటున్నారు, కేవీపీ గారు చూసినాం. సో అది ఏదన్నా ఉండని, నేనేమంటున్నా ఎవరి ఇష్టం వాళ్ళు. షీ హ్యాస్ ఆమెనే కాదు, షర్మిల గారే కాదు, ఈ చంద్రబాబు నాయుడు గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ, ఇంకా ఇప్పుడు కొత్తగా ఆయన పేరు ఏందో వస్తుంది కదా, ఆయన పేరు సిబిఐ మాజీ డైరెక్టర్, అట్లా ఎవరైనా కానీ వాళ్ళు చెప్పిన దానిలో మేక్ సెన్స్ ఉందా, నిజం కే పాల్ గారు కానీ. సో అందులో మేక్ సెన్స్. రేపు జయప్రకాష్ నారాయణ గారు వచ్చినా, ఇంకెవరైనా వచ్చినా సరే, ఎవ్రీబడి హ్యాస్ ద రైట్. మీకు ఎంత హక్కు ఉందో అందరికీ అంతే హక్కు ఉంది. వాళ్ళు సక్సెస్ అవుతారా లేదా అనేది ప్రజలు నిర్ణయిస్తారు. వాళ్ళు నిజంగా వాళ్ళ యొక్క జెన్యున్గా ఎఫర్ట్ ఉంది, లేదు మీరే వాళ్ళందరికంటే మంచిగా పరిపాలిస్తే మీకే ఓటేస్తారు. బట్ షీ హ్యాస్ ఎవ్రీ రైట్ టు ఎక్స్ప్రెస్ వాట్ ఎవర్ హర్ ఒపీనియన్స్. ఆమె యొక్క అభిప్రాయాల్ని ప్రజల ముందు ఉంచడానికి ఆమెకు సర్వ హక్కులు ఉన్నాయి. మీరెవరు బెదిరించడానికి మధ్యలో, మీరెవరు బూతు పురాణం తిట్టడానికి? ఆమె ఇప్పటివరకు షర్మిల గారు ఎవరిని బూతు మాట్లాడిందా? మీ లెక్క దిగజారి ఈ యొక్క శ్రీరెడ్డి లెక్క, లేకపోతే ఆయన పేరేందో యొక్క కొడాలి నాని లెక్క, ఆ యొక్క రోజా గారి లెక్క, లేకపోతే పంచప్రభాకర్ గారి లెక్క ఒక్క మాట అన్న తులనాడిందా, బూతు మాట్లాడిందా?
ప్రజా సమస్యల గురించి మాట్లాడుతుంది. ఎస్, షర్మిల గారు వచ్చిన తర్వాత ఆంధ్రప్రదేశ్లో ఏమేమి కష్టాలు ఉన్నాయనేది రెస్ట్ ఆఫ్ ద వరల్డ్కి, రెస్ట్ ఆఫ్ ద భారతదేశానికి, లేకపోతే రెస్ట్ ఆఫ్ ద తెలుగు వాళ్ళకి అందరికీ ఎక్కడున్నా సరే ప్రపంచంలో తెలిసింది ఆంధ్రప్రదేశ్లో ఇన్ని కష్టాలు ఉన్నాయి అనేది ఎక్స్పోజ్ అయింది. దానివల్ల లాభమే కదా. మాట్లాడకూడదు అట్లా, బెదిరిస్తారా అట్లా? నో. సో కాబట్టి షర్మిల గారు షీఈ్ ఆన్ ద రైట్ ట్రాక్. ఏ పార్టీ అన్న ఉండని, పార్టీలకు అతీతంగా ఆమె నాకైతే నేను గమనించిన కాడికి ఆమె తెలంగాణ విషయంలో విభేదించింది అని తెలంగాణలో ఇక్కడి ప్రజలు కానీ నాలాంటి వాడు కానీ గతంలో నువ్వు ఆంధ్రాకు పోతల్లి, ఆంధ్రాలో నువ్వు ఏమన్నా చేసుకో, మాకు తెలంగాణలో గతంలో వద్దన్నావు, సమైక్యాంధ్రని ముద్దు అన్నావు కాబట్టి వద్దని అట్లా ఒక ఇక్కడ సెంటిమెంట్ మీద ఇక్కడి స్థానికురాలు కాదు అన్న ఉద్దేశంలో చెప్పినాను తప్ప ఆమెను అంతకు మించి ఆమె ఇంకా ఏ రకంగా కూడా మనం అనలేదు. సో కాబట్టి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారిని షర్మిల గారిని పోల్చినప్పుడు ఐ ఫీల్ షీ ఈజ్ మోర్ జెన్యూన్ పర్సన్, మోర్ అండర్స్టాండింగ్ పర్సన్. ఈ గూండాలు రౌడీయిజం లేదు అన్న లెక్క. ప్లస్ ఒక సిద్ధాంతానికి ఒక మాట కట్టుబడి ఉండే రకం ఉంది. సో కాబట్టి వీ షుడ్ అప్రిషియేట్ హర్ ఫర్ దట్. ఓకే, సో షర్మిల గారు కష్టపడుతున్నారు. ఆమె మీ సమస్యల గురించి, ఆమె ఒక ఆడపిల్ల అయ్యిండి కూడా ఓకే తనకు కంఫర్టబుల్ లైఫ్ జీవించవచ్చు ఆమె కావాలనుకుంటే. బట్ స్టిల్ షీ ఈజ్ కన్సిస్టెంట్లీ ట్రయింగ్ టు డూ సంథింగ్ గుడ్ ఫర్ ద సొసైటీ, ఎస్పెషల్లీ ఫర్ ఆంధ్రప్రదేశ్. గతంలో కానీ ఇప్పుడు కానీ ఏ పార్టీ ఉన్నా సరే మీ తరఫున నిత్యము మాట్లాడుతుంది, మీకు వాయిస్ ఇస్తుంది. కాబట్టి మీరు ఆంధ్రప్రదేశ్ ప్రజలు చేసుకున్న అదృష్టం. ఎస్, ఐ అప్రిషియేట్ హర్ ఫర్ హర్ డెడికేషన్ ఫర్ ద కామన్ మ్యాన్. ఆంధ్రప్రదేశ్ ప్రజల మీద ఆమెకున్న ప్రేమ, అదేవిధంగా ఆమెకున్న గట్స్, వాళ్ళన్న ఎంత మానసిక శోభకు గురి చేసినా, అతని యొక్క చరిత్ర అంత క్రిమినల్ రికార్డు ఉన్నా భయపడకుండా మీకోసం వచ్చి కొట్లాడుతుంది. కాబట్టి ఆంధ్రప్రదేశ్ ప్రజలు షర్మిల గారికి మద్దతు ఇస్తారు, ఆమెకు రక్షణగా నిలబడతారని ఆశిస్తూ ఓకే, సర్వే జన సుఖినో భవంతు. గాడ్ బ్లెస్ ఆల్, టేక్ కేర్, బాయ్.